ఒక భార్యాభర్త కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. భార్య బోరు నేడుస్తుంది. ఎంత నచ్చి చెప్పినా బంధువులంతా ఊరుకోవటం లేదు. భర్త వచ్చాడు. భోంచేసావా? ఎలా తినబుద్ధేస్తుందండి, పిల్ల లేదుగా. ఎప్పుడొచ్చింది పిల్ల అన్నాడు భర్త. ఏం మాట్లాడుతున్నారు? అవునే, నేను పెళ్లి చేసుకుని నీ జీవితంలోకి వచ్చేటప్పుడు నేను ఒక్కడనే వచ్చాను. నేను ఒక్కడనే నీతో ఉన్నాను కొన్ని సంవత్సరాలు. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. ఇంకో విషయం తెలుసా? భార్యాభర్తల మధ్య పిల్లలు అనేవాళ్ళు లేకపోతే బాధ్యత లేకుండా బలాదూరుగా తిరుగుతామని ఈ పిల్లల్ని కనడం అంతే. వాళ్ళ మీద కొంచెం కొంచెం ప్రేమ చూపిస్తూ, మన మీద మన ప్రేమ మీద మనకి బోర్ కొట్టకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ జీవించడానికి పిల్లలు. అంతేకాని వాళ్ళే జీవితమా ఏంటి? అప్పుడు ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు కూడా ఒక్కడిని నీతోనే ఉన్నాను, వదిలేసి వెళ్ళిపోలేదు వాళ్ళలాగా. అవన్నీ మధ్యలో మన బంధాన్ని బలపరిచి మనకంటూ ఒక గూడుని ఏర్పరచుకున్నప్పుడు మీ గూట్లో మీరిద్దరే కాదు, మీకు 2 పిల్ల పక్షులు ఉన్నాయని చెప్పడానికి వచ్చిన బంధాలే అవి రెక్కలొచ్చాయి, ఎగిరిపోయాయి. కానీ ఈ ముసలి పక్షికి రెక్కలొచ్చినా ఎగిరిపోదు, నీతోనే ఉంటుంది. ఎందుకంటే నేను నీతో ముడిపడిపోయాను కదా. ఇంతకాలం వాళ్ళ కోసం వీళ్ళ కోసం తెగ అలసిపోయావు నువ్వు, నేను కూడా కష్టపడి పెంచి చదివించి అన్నీ చేసి. ఇంకా ఎందుకు వాళ్ళతో మనకి? ఇప్పుడు మన కోసం మనం బ్రతికే టైం వచ్చిందని చెప్పడానికే ఈ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి పంపించడం తెలుసా అన్నాడు.